జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండల కేటీ దొడ్డి కేజీవీబీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాయి శృతి అనే అమ్మాయి మొదటి అంతస్తు నుండి కళ్లు తిరిగి కింద పడిపోయింది. హోంసిక్కి ఇంటికి వెళ్లిన అమ్మాయి నిన్న కాలేజీకి వచ్చిందని, వచ్చాక ఇంటిపై బెంగ పెట్టుకుని తిండి తినకపోవడంతో మొదటి అంతస్తు నుండి కళ్లు తిరిగి పడిపోయిందని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పద్మ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం గద్వాల ఆసుపత్రికి తరలించామని పద్మ తెలిపారు. కాగా కేటీ దొడ్డి కేజీవీబీలో చదవడం ఇష్టం లేక అమ్మాయి ఆత్మహత్య యత్నం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. సాయి శృతి అనే అమ్మాయి 8 గంటలకి అరౌండ్ 8 AM ఇన్ ద మార్నింగ్ మన కేటీదడ్డి హాస్టల్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడింది. వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేయడం తో ఇడికి అరౌండ్ 10 o'clock అట్లా వచ్చారు. ఇడికి వచ్చినప్పుడు వైటల్స్ అయితే స్టేబుల్స్గా ఉన్నాయి. వైటల్స్ అంటే బీపీ పల్స్ అంతా బాగానే ఉంది. కొంచెం వెన్నెంక దగ్గర కొంచెం నొప్పి అంటే మన దగ్గర స్కానింగ్ చేయించారు. మనకి ఎక్స్రేలో కొంచెం ఫ్రాక్చర్ ఉంది క్వైరీ అని బట్టి సిటీ స్కానింగ్ కూడా చేపించినాం. సిటీ స్కాన్లో L1 L2 కంప్రెషన్ ఫ్రాక్చర్ ఉంది. సో పేషెంట్ యాజ్ ఆఫ్ నౌ స్టెబిలైజేషన్ చేయాలి. ఎందుకంటే కంప్రెషన్ ఫ్రాక్చర్ అంటే మళ్ళీ దాంట్లో ఏమైనా నరాలు ప్రాబ్లం అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇదే మన దగ్గర అడ్మిట్ చేసుకొని స్టెబిలైజ్ చేసి వచ్చే ఒక 2-3 గంటల్లో మళ్ళీ మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందని మనం చెప్పగలం. అంటే ఇప్పుడు పేషెంట్ ఏమంటే స్పైనల్ షాక్లో పోయే అవకాశాలు ఉంటాయి నరాలు కంప్రెషన్ అయినప్పుడు. సో 2-3 గంటల ఒక బ్రేస్ అనేది ఇప్పుడు తెప్పిస్తున్నాం. ఆ బ్రేస్ వేసినాక పేషెంట్ వెన్నెంక ఎట్లా ఉంటుందంటే హెడ్ ఈడ మొత్తం ఒక లైన్లో రావాలి. ఆ లైన్లో రావాలంటే మనం ఆ బ్రేస్ వేసి స్టెబిలైజ్ చేసి వైటల్స్ అయితే ఇప్పటికైతే బాగానే ఉన్నాయి. వచ్చే 2-3 గంటల ఒక పేషెంట్ని స్టెబిలైజ్ చేసి మళ్ళీ ఎట్లా ఫర్దర్ ఏం చేయాలా అనేది మనకి అప్డేట్ చేస్తాం. నా పేరు పద్మావతి అండి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కేటీ దొడ్డి మండలం. మా కాలేజ్ అమ్మాయి సాయి శృతి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి జాయిన్ అయింది. నిన్ననే వచ్చింది అమ్మాయి లగేజ్తో. అయితే కొంచెం హోమ్ సిక్ ఉందని కూడా ఈవినింగ్ వరకు టీచర్స్తో చెప్పింది. వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేయించాము. అయితే వాళ్ళ అమ్మ కొంచెం వస్తారులేండి, దూరము బొత్తూరు కదా, రేపు వస్తారని చెప్పింది. తీరా రాకపోయేసరికి అమ్మాయి నిన్న మధ్యాహ్నం ఈవినింగ్ కొంచెం అలగడం వలన అన్నం సరిగా తీసుకోలేదు కూడా. మార్నింగ్ ఫ్రెష్ అప్ టైంలో కొంచెం కళ్ళు తిరిగి పడిపోయింది. ఉండడం వలన కొంచెం నడుము భాగంలో దెబ్బ తగిలి అమ్మాయి కొంచెం ఇంజూర్ అయింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి హాస్పిటల్లో ఉన్నాము. అమ్మాయి దగ్గరే రిపోర్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటనే తెలుస్తుంది. హోమ్ సిక్ వల్ల అంటే కొంచెం అమ్మాయి అలిగి కొద్దిగా తినకపోవడం వల్ల నీరసంతో పడిపోయింది.